బయటకు వెళ్ళానండి. ఇంకా చూస్తే నోరు ఊరుతుంది అనమాట. చింతకాయలు పండు మిరపకాయలు రెండు కాంబినేషన్ ఉంటాయి, బయట కనిపిస్తూ ఉంటాయి. సూపర్ మార్కెట్లో అయినా కానీ ఎక్కడైనా బయట సంతల్లో అయినా కానీ చాలా అట్రాక్ట్ అవుతాను నేనైతే. చింతకాయలు వాడాలి, హెల్త్కి మంచిది, సీజనల్గా వాడాలి అనే తెస్తానే ఉంటాను. ఇప్పుడైతే నేను తీసుకొచ్చానండి, అన్ని కడిగి ఆరబెట్టి తొక్కలు తీసేసాను. మిరపకాయలు అన్నిటికి పక్కన పెట్టుకున్నాను అనమాట. చింతకాయలు కూడా చూడండి కాడలు తీసేసాను. కొంచెం బాగా ఆరనిచ్చానండి. ఇంకా కొంచెం తడుంది, పర్లేదు, నేను తడున్నా కానీ ఇంకా చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వాటికి పీసులు తీసేసి బాగా ముదిరే కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. చూడండి ఎంత పీసు ఉందో చూసారా. చేత్తో ఇట్లా వించాను, ఇట్లా ఇత్తనం వించితే అట్లా ముక్కలు ముక్కలు అయిందనమాట. ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు కత్తితోటి, కానీ నేను ప్రాసెసర్లో వేసేస్తాను ఇప్పుడు నాకు చింతకాయలకి సరిపడా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొన్ని, పండుమిరపకాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఆ ప్లేట్ చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మన దగ్గర ఫిలిప్స్ ఫుడ్ ప్రాసెసర్ ఉంది.